బాబు బతుకుంటే మా అమ్మాయి గారు లేచి వచ్చేస్తుందట, అందుకే నేసేమన్నారు మా అయ్య గారు. చేయదు బాబు, మీ పుణ్యం మీకు దండ అయ్యో ఎవరన్నారండి, నా బిడ్డని కాపాడండి. ఇప్పుడు నమ్ముతావా? నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా? ఉరి తీయిస్తావా? వెళ్ళు, తీయించు. ఇసొంటి కథలింటే నీ కండ్లలో నీళ్ళు రావు బాబు. ఎందుకంటే నీ లోపట ఉన్నది కూడా మీ అయ్యనెత్తురే కదా. అన్నం పెట్టి ఆధారం పోయింది, గట్ల బతకమంటావా? వాళ్ళని చాలా అన్నం పెట్టి తల్లి నా రక్త తినమంటావా? వాళ్ళని బిచ్చపోలని చేసిన పేరు కూడా మీకే రాని. జర అడుక్కోవడం ప్రాక్టీస్ అవుతుంది. మొదటి రూపాయి నువ్వే. చలో నీ కాలు కాలు. ఇప్పుడు నమ్ముతావా? నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా? ఉరి తీయిస్తావా? అన్నం పెట్టి ఆధారం పోయింది, గట్ల బతకమంటావా? వాళ్ళని చాలా అన్నం పెట్టి తల్లి నా రక్త తినమంటావా? అయ్యగారు అయ్యగారు, మీరు వెంటనే బయలుదేరాలి. ఎక్కడికయ్యా? అక్కడ చిన్నబాబు గారు కొంప ముంచేస్తున్నారు. బాబు, దత్తత ముహూర్తం దగ్గర పడింది, లేచి ప్రమాణం చేయండి. నేను పుట్టిన ఈ నేల సాక్షిగా, నాకు నీడనిస్తున్న నింగి సాక్షిగా, హిందూ సంప్రదాయానికి బద్ధుడనై మీకు తల కొరిపి పెట్టే కొడుకునవుతాను. సాంఘిక ఆచారాల్ని గౌరవించి మీకు అన్నం పెట్టే బిడ్డనవుతాను. ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా, మీ దత్తపుత్రుడిగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను. నిష్కల్మష హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని, పేగు తెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను. సన్న